స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సర విశాఖ బహుళ నవమి తత్కాల దశమి స్థిరవారం అంటే అనగా శనివారం తేదీ 1/6/2024 శ్రీ అభయ ఆంజనేయ స్వామి 2వ వార్షికోత్సవం మరియు హనుమాన్ జయంతి మహోత్సవం మొదలికొత్తూరులో జరపబడుతుంది. ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి అంటే పూజ ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ మొదట తీర్థ స్నానం, తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, కంకణ ధారణ, మండప ఆవాహన, మండపార్చన, పంచామృత నారికేల జలాభిషేకం, సింధూరార్చన, తమలపాక అర్చన, అష్టోత్తర హోమం, అనంతరం మహానైవేద్యం, మహాపూర్ణాహుతి, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ. సో ఈ విధంగా అనమాట మన పూజ అనేది జరగబడుతుంది. సో దెన్ ఆఫ్టర్ ఏంటి అని అంటే మనం ఇన్విటేషన్ లో ఒక పేర అనేది రాసాము. ఒకసారి అందరూ చదవచ్చు. మీకు కనిపిస్తుందా? విజిబుల్ ఉందా లేదా? విజిబిలిటీ ఉందా లేదా? చదవండి, అందరూ ఒకసారి చదవండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మాకు నోటీస్ చేస్తే 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ రీచ్ అయ్యారు. సో 8 మెంబర్స్ బాబాయ్ థర్డ్ లైన్ లో స్వరూపంలో తర్వాత అది ఏం అర్థమైతలేదు. ఒకసారి 1 మినిట్ థర్డ్ లైన్ ఏం కావాలి? వినూత్నమైన పద్ధతిలో వినూత్నమైన పద్ధతిలో వినూత్నమైన పద్ధతి అని ఉంది కదా. ఓకే, వినూత్నమైన పద్ధతి. వినూత్నమైన పద్ధతి దాన్ని నేను మారుస్తానండి. నెక్స్ట్ పద్ధతిలో దివ్యజ్ఞాన భక్తుల కోరికలను నెరవేరుస్తూ అత్యంత పద్ధతి కూడా పద్ధతి. ఓకే, నెక్స్ట్ మొదలికొత్తూరులో మో అధికారి మరేది మోకాత్మ వస్తే మోవా కిందకి అంటే ప్రతి దగ్గర అలాగే చేంజ్ చేయాలి. ప్రతి దగ్గర అయితే 2 దగ్గరలే ఉన్నట్టుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ సెకండ్ పేరాలో సెకండ్ లైన్ లో కూడా ఉంది వినూత్నమైన మీద. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదో ఒకటి చెప్పారు పద్ధతి. సరిపోయిందా? చూడండి, ఒకసారి చదవండి, మళ్ళీ చూడండి. సుధీర్ 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 ఎక్స్క్యూజ్ మీ సుధీర్. అవుతుంది మీటింగ్ అవుతుంది. నువ్వు పక్కన ఉన్న మీటింగ్ పెట్టారు. మీదే పెట్టాను సార్. మీదే ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిపోతుంది.
ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమైనా మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే చెప్పండి ఒకసారి. చిన్న ఫస్ట్ పేరాలో 3వ లైన్ మొదలు కొత్తూరులో దగ్గర గ్రామంలో అని పెట్టొచ్చు. ముదులు కొత్తూరు గ్రామం ఇదేంటిది? ఇక్కడ కాదు పైన ఫస్ట్ పేర అక్కడ. వెరీ గుడ్, నెక్స్ట్. రాకేష్. ఇంకా ఒకసారి మళ్ళీ ఒకసారి చదివేద్దాం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి 2వ వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవ ఆహ్వానం మొదలికొత్తూరు గ్రామం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సర విశాఖ బహుళ నవమి తత్కాల దశమి స్థిరవారం అనగా శనివారం 1/6/2024 శ్రీ అభయ ఆంజనేయ స్వామి 2వ వార్షికోత్సవ మరియు హనుమాన్ జయంతి మహోత్సవం మొదలుకొత్తూరు గ్రామంలో జరపబడుతుంది. సో ఆంజనేయ స్వామి వారికి ఉత్సవ మూర్తికి అంటే పూజ వివరం. శ్రీ ఆంజనేయ స్వామి వారిని చూడండి. తీర్థ స్నానం, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, కంకణధారణ, మండపావాహన, మండపార్చన, పంచామృత నారికేల జలాభిషేకం, సింధూరార్చన, తమలపాకార్చన, అష్టోత్తర హోమం, అనంతర మహానైవేద్యం, మహాపూర్ణాహుతి, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ. సో శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రపంచ దేశాలలో అనేక రూపాల్లో అనేక పద్ధతుల్లో ఆరాధిస్తున్నారు. మన అందరి భాగ్య విశేషముల వలన మొదలుకొత్తూరు గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విశిష్టమైన స్వరూపములలో వినూతనమైన పద్ధతిలో దివ్య జ్ఞాన దృష్టితో భక్తుల కోరికలను నెరవేరుస్తూ అత్యంత జనాకర్షణతో కూడిన నిలువెత్తు విగ్రహం, నిర్మలమైన దృష్టి, ఆకర్షించే నేత్రాలు, ఎంత చూసినా తనివి తీరని సుందరమైన స్వరూపం కలిగిన స్వామీజీ శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి 2వ వార్షిక మరియు హనుమాన్ జయంతి మహోత్సవం తేదీ 1/6/2024 నాడు మీరు మీ కుటుంబ సభ్యులతో హాజరయ్యి స్వామివారిని దర్శించి హనుమంతుని కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానం. సరిపద్దా? లేకపోతే ఇక్కడ మీటింగ్ ఇప్పుడు చూడండి ఒకసారి. శివ చిన్న చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి. చూస్తాం. సాంస్కృతిక కార్యక్రమ సరే సరే చూస్తాం ఉండాలి. బాగుతామని జర చూసి చెప్తావా? రండి, మర్చిపోకండి. 1వ తేదీ రండి. సరే
మరి నా పెళ్లి చెప్పుకున్నాడు, చెప్పుకోండి మరి. రిమైనింగ్ పీపుల్ సరే. మిగతా వాళ్ళందరూ కూడా. జగదీష్ రామం కంటిన్యూ వచ్చాను, మీకు బయట ఉన్నాను. ఆ? నేను బయట ఉన్నాను, కంటిన్యూ వచ్చేసి. ఓకే ఓకే. శివకుమార్ ఇంకేమైనా మార్చడానికి? ఇంకేం లేదు నన్ను అక్కడ స్వామివారిని పెడితే ఇక్కడ పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానము. ఓకే, పైన హెడ్డింగ్ లో ఆ ఎండ సింబల్ తీసి నార్మల్ మరియు అని తెలుగులో రాస్తే బెటర్ అంటారు. అన్నా అక్కడ చూడు చెప్పాను. అంటే పెద్దది అయిపోద్ది అనేసి. ఓకే ఓకే, కామ పెట్టేది ఇలా సరిపడద్దు. 96 అలాగైతే ఎండ సింబల్ పెట్టిండి. ఓకే ఓకే ఓకే, లైన్ ఉంటాం, బాధ లేదు. ఇప్పుడు చూడు. ఓకే 73 అది కనిపించలే గారు ఇప్పుడు. 9676 73 75. ఎండ సేపు బిగ్ సైజ్ చేయరు కొద్దిగా. ఉన్నా ఓకే, అలాగన్నా సరిపోతుంది. నీకు ప్రింటింగ్ లో రాదు కదా అది. అంటే ఇది బాగా వస్తుంది రా, పెద్దగా వస్తుంది ప్రింటింగ్ ఇది. అవును, వైట్ పేపర్ సైజే కదా. లేకపోతే ఆ మరియు అని రాసి దాన్ని సైజ్ సరిపోతుంది. మరియు అనేది చిన్న చేసారా కావంటే మరియు అని రాసి దాని సైజ్ చిన్న వచ్చేసి అది, ఎందుకంటే మొత్తం yes. తెలుగుగా ఉంది కదా, ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఇది పెట్టాలి మనం, క్లిప్ ఆర్ట్. ఎక్కడ ఉన్న వేరే సంగతి సరిపోద్దా? సూపర్. కొద్దిగా పెద్ద చేయండి, ఇమేజ్ కొద్దిగా పెద్ద. మీరు ఎలాగ మరి మీటింగ్ అటెండ్ అవ్వరు కదా. ఇన్స్టాగ్రామ్ అని చూస్తారు. ఓకే అంటే లేదంత లాంగ్ పెట్టు. మామూలు అంటే నించుంది, లాంగ్ నించుంది, కూర్చుంది కాకుండా. అదే నిల్చుంది చూస్తాను. నువ్వు లేవు కదా మీ అందులో. మనకేంటంటే మన ఊర్లో విగ్రహం టైపులు పెట్టుకోవాలి. ఫోన్ చెప్పు, నెంబర్ చెప్పు. నిల్చునే క్లిప్ ఆర్ట్స్ తక్కువ ఉన్నాయిరా. ఇంట్రెస్ట్ ఓపెన్ చేయరా. ఇంట్రెస్ట్ లోనే డౌన్లోడ్ చేస్తాను. వస్తే లాంగ్ వస్తా చూడు. లాంగ్ది పెయింటింగ్ లేని చూడు. 70 ఇది చూడు. ఓకే ఓకే, కనిపిస్తుందా? లలిత్ నెంబర్. బట్ ఇది మనం ఇది కలర్ వచ్చింది. కలర్ బ్లాక్ అండ్ వైట్ చేస్తాం. చెయ్యు చేసి అక్కడ మ్యాటర్ కూడా కూర్చొని ప్లాన్ చేయి. కూతురు ఓకే సరిపోయింది అన్న. ఇలాగే ఉండి మరి రెండో వైపు కూడా అవసరం లేదు, ఎగ్జాక్ట్ గా బాగుంది. దీంట్లో మనం ఏమైనా మధ్యాహ్నం భోజనాలు అవి మెన్షన్ చేయాలి కదా.
లాస్ట్ లో లాస్ట్ ఉమ్, అది మ్యాటర్ అంతా అయిపోయింది కదా, మొదలుగా గ్రామం కింద రైట్ సైడ్ నుంచి డౌన్ చేసావు కదా, ఇక్కడ డౌన్ లో లాస్ట్ లో రైట్ సైడ్ లో ఇక్కడ ఇక్కడ ఈ సైడ్. అక్కడ ఏంటంటే మనకి అన్నదాన కార్యక్రమం ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే మనం దాంట్లో ఎంటర్ చేయాలి. ఓకే 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 బాగుంది. ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అది ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రాము దానికి కర్త కర్మ క్రియ ఎవరు, దాని స్పాన్సర్ ఎవరు, అన్నదాన స్పాన్సర్ ఎవరు అని కింద రాసి పెడితే కొంచెం చిన్న బాగుంటది. ఏ స్పాన్సర్స్ ఎవరు లేరు ఇంతవరకు? ప్రజెంట్ అంటే మేబీ ఆ టైంకి అయితే ఈ రోజు రేపు మనకి మ్యాటర్ వర్క్ అయితే పర్లేదు, కానీ ఆ టైంకి అయితే మనం చేయలేము ఇంకా అప్పటికప్పుడు. అవును నాకు ఎవరైనా చెప్పుకుంటారు కదా ఏదైనా, అవును. అంటే ఈ రోజుకి ఇది ఉంచు రేపు ఈవినింగ్ ప్లాన్ చెయ్యి ప్రింటింగ్. రేపు ఈవినింగ్ ప్లానింగ్ కాదు, ఈ రోజే ప్లానింగ్. అంటే ఇది చూసి ఎవరైనా అప్డేట్ అవుతారేమో చూద్దామని ఈ 1 డేలో. అలాగని సార్. నేను మనం ఎవరికి అడగట్లేదు కదా, కాబట్టి 1 డే వెయిట్ చేద్దాం. ఏమైనా అవకాశం ఉందో వచ్చిన మెసేజ్ పెట్టు, మేము అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం పలానా ప్రోగ్రామ్ పెడుతున్నాం అని చెప్తే ఎవరైనా స్పాన్సర్ వస్తారు కదా బయటికి. ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ కాబట్టి ఒక 10 రూపాయలు 20 రూపాయలు కాకుండా 100 వేలు వచ్చింది ఏదైనా. అంటే మెయిన్ హెడ్ ఒక ప్రోగ్రామ్ మొత్తం కానీ అన్నదానంలో 50% ఎవరు షేర్ ఉంటే వాళ్ళ పేర్లు వేయాలి. ఈ 10% 20% పేర్లు రాయాలి, 50+ మీద రాయాలి. అవును అలా చూడు, ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రింటింగ్ అనుకో మళ్ళీ ఇవన్నీ చేశారు మాకు చెప్పలేదు. ఇప్పుడు ఎంతమంది ఒక 6-7 మంది 10 మందికి ఈ అప్డేట్ తెలుసు, అందరికి తెలియదు కదా. అవును అవును కొంచెం ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు రేపు మార్నింగ్ అప్డేట్ చేసుకుంటారు. అవును చేసుకునే ఈ పేపర్ అని ఈ పేపర్ ప్రింటింగ్ వచ్చి నువ్వు ఒక సిస్టమ్ లో పెట్టింది ఆ గ్రూప్ లో పెట్టు, నలుగురు అవును చూస్తారు, చూసి ఏదైనా అప్డేట్ ఇస్తారు కదా. అవును అవును అవును. అది ఒకసారి చూడు దాన్ని. ఒక్క నిమిషం. ప్రింటింగ్ అనేది ఇప్పుడు ఎవరికో 1 డే లేట్ 24 hours టైం తీసుకోవచ్చు. మ్మ్. అయితే ఇది ఫినిష్ చేసి మీకు గ్రూప్ లో పెడతానా? ఓకే ఓకే. ఏంటది? ఫోన్ నెంబర్లు సంప్రదించారా లేదా? సంపాదించాం, ఆ? అయిపోయింది సంపాదించాం. సంప్రదించారా? ఇప్పుడు అట్లా ఏం చేస్తాం, ఐ మీన్ ఏంటంట? అదే ఇన్విటేషన్లు ఎలా పంపిస్తాం, ఐ మీన్ ఫస్ట్ హైదరాబాద్ అటువైపు ఉన్న వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి ప్రిఫర్ చేస్తాము. మన లోకల్లో ఉండే వాళ్ళకి అందరికి కూడాను మనం వెళ్ళగలరా? ఏమైనా వెళ్ళగలగలంటే ఒక 4-5 బళ్ళు సెట్ చేస్తే పెట్రోల్ ఇస్తాం, మీరు వెళ్ళి వచ్చిస్తే వెళ్ళండి గుడ్. ఎక్కడికి? హైదరాబాద్ ఎక్కడ? ఐ మీన్ ఇక్కడ ఇక్కడ మన ఏరియా మన ఆ చుట్టుపక్కల. లోకల్లో